డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో భారీగా డ్రగ్స్ ను సీజ్ చేశారు. ఓ రాజకీయ నేత కుమారుడితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. రాడిసన్ హోటల్లో అర్ధరాత్రి విందు ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ వీళ్లు కొకైన్ సేవించినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. రాజకీయ నేత కుమారుడితో పాటు ఇతని స్నేహితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో భారీగా డ్రగ్స్ ను సీజ్ చేశారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్ వైట్ల, మొత్తం ఎంత మందిని అదుపులోకి తీసుకున్నారు, ఎంత మొత్తంలో డ్రగ్స్ సీజ్ చేశారు, డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో తెల్లవారుజామున పోలీసులు రైడ్ చేసి మొత్తంగా పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుకోవడం జరిగింది. అయితే ఒక రాజకీయ నాయకుడి కుమారుడితో పాటు ఒక ప్రముఖ రాజకీయవేత్త కుమారుడు కూడా అటు పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను స్వాధీనపరుచుకున్నారు. అయితే వీళ్ళు కొకైన్ సేవిస్తుండగా కొకైన్ తీసుకుంటుండగా రిటైర్డ్ గా పోలీసులకు చిక్కడం జరిగింది. వీళ్ళకి సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ కూడా రాబడుతున్నారు. అయితే వీళ్ళ దగ్గర పెద్ద మొత్తంలో కొకైన్ అయితే స్వాధీనపరచుకోవడం జరిగింది. వీళ్ళు గత కొంతకాలం నుంచి రాడిసన్ హోటల్లో తిష్టవేసి అక్కడి నుంచి డ్రగ్స్ సేవిస్తున్నట్టుగా చెప్తున్నారు. అయితే గతంలో ఒక పార్టీ నుంచి ఒక ఏరియా నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసిన అతని కుమారుడితో పాటు హైదరాబాద్ నగరంలో పలు మాల్స్ తో పాటు పలు ప్రముఖ బిజినెస్ చేస్తున్న వ్యాపారవేత్త కుమారుడు ఇందులో పట్టుకున్నారు. ఇతని దగ్గర నుంచే పెద్దగా డ్రగ్స్ సాధనపరుచుకున్నాడు. ఇతనే ఇక్కడ డ్రగ్ పార్టీని కూడా ఏర్పాటు చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. అయితే ఇతను అరెస్ట్ చేసినప్పుడు ఇతని వద్ద నుంచి పెద్ద మొత్తంలో కొకైన్ స్వాధీనపరుచుకున్నాడు. ఇతనితో పాటు మరో ఇద్దరిని కూడా అధికారులు అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళ వద్ద నుంచి కూడా డ్రగ్స్ ని స్వాధీనపరుచుకున్నారు. అయితే మొత్తం ముగ్గురు దగ్గర నుంచి కూడా డ్రగ్స్ స్వాధీనపరుచుకున్నారు. వీళ్ళు అదుపులో తీసుకున్నారు. వీళ్ళ దగ్గర నుంచి పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు సప్లై చేశారు, గత కొంతకాలం నుంచి వీళ్ళు ఇక్కడే ఉంటున్నట్టుగా ఉన్న సమాచారం. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించే పనిలో ఉన్నామని చెప్పి పోలీసులు అంటున్నారు.